నువ్వు కనుక ఇలా ఈసీఈలో జాయిన్ అవుదాం అనుకుంటే గుర్తుపెట్టుకో, చాలా 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 పెద్ద తప్పు చేస్తున్నావు. ఇప్పుడే ఇంజనీరింగ్లో జాయిన్ అవబోతున్న చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళకి ఫస్ట్ నుంచి ఒక క్లారిటీ ఉంటుంది. లైక్ ఐటీ సెక్టార్లోకి ఎంటర్ అవ్వాలి, ఐ మీన్ సాఫ్ట్వేర్ జాబే కొట్టాలని చెప్పి ఒక క్లారిటీ ఉంటుంది. ఈవెన్ దో ఆ క్లారిటీ ఉన్నా సరే, ఏదో ఈసీ జాయిన్ అయితే ఒక బెటర్ కాలేజ్ వస్తుందనో, లేకపోతే ఈసీలో జాయిన్ అయితే బోత్ కోర్ సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చనో, ఇలాంటి కొన్ని అపోహలతో ఈసీలో జాయిన్ అవుదాం అనుకుంటారు. నువ్వు కనుక ఇలా ఈసీఈలో జాయిన్ అవుదాం అనుకుంటే గుర్తుపెట్టుకో, చాలా 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 పెద్ద తప్పు చేస్తున్నావు. ఇలా ఈసీఈలో కనుక జాయిన్ అయితే నీ CGPA కాపాడుకోవడం కోసం ఈ 4 years నీకు పనికిరాని చదువుకుంటూ నీ టైం వేస్ట్ చేసుకుంటావు. అండ్ ఈవెన్ నువ్వు ఐటీకి సంబంధించిన స్కిల్స్ ఏమన్నా నేర్చుకోవాలన్నా కూడా నీకు రికార్డ్స్ అని, అసైన్మెంట్స్ అని, మిడ్లని, సెమ్లని, రేపు నీకు టైం కూడా సరిపోదు. సో నేనేమంటానంటే, కౌన్సిలింగ్లో ఎలాంటి కాలేజ్ వచ్చినా సరే నీకు గనక ఐటీ సైడ్ రావాలి అని ఒక క్లారిటీ ఉంటే ఖచ్చితంగా ఎలాంటి కాలేజ్ వచ్చినా సరే సిఎస్సి లేదా ఇట్స్ సబ్ బ్రాంచెస్ లైక్ ఏఎంఎల్ లేదా డేటా సైన్స్, ఇలాంటి బ్రాంచెస్ ఏ ఒకటి చూస్ చేసుకో. ఖచ్చితంగా ఐటీ సైడ్ రావాలంటే ఇవే చూస్ చేసుకో. ఎందుకంటే ఈవెన్ దో కాలేజ్ సరిగ్గా చెప్పకపోయినా సరే నువ్వు ఎంతో కొంత ఆ టెర్మినాలజీతో టచ్లో ఉంటావు. అగైన్ నువ్వు కొంచెం ఓన్ ప్రిపరేషన్ కనుక చేయగలిగితే నీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి నువ్వు ఎంతో కొంత స్కిల్స్ నేర్చుకొని ఖచ్చితంగా ప్లేస్ అవుతావు. సో ఖచ్చితంగా జాయిన్ అయ్యే ముందే బాగా ఆలోచించుకొని జాయిన్ అవ్వు. అండ్ నీకేమన్నా తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి, నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.